ఆదిలాబాద్ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమా, గుడ్ ఈవినింగ్. ఇవాళ ఉదయం పూట నుంచి మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది, ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు, బోతు, ముదోలు, సిర్పూర్టి, ఆసిఫాబాద్ నియోజకవర్గాలలో ఓట్ల పంచాయతీ ఎన్నికల నిర్వహణ జరిగింది. ఇవాళ ప్రధానంగా 447 గ్రామ పంచాయతీలకు గాను 338 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఈ క్షణం మనకు అందిన సమాచారం ప్రకారం 338 పంచాయతీలకు గాను 132కు సంబంధించిన పంచాయతీల ఫలితాలను అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఇందులో ఇప్పటి వరకు 132 పంచాయతీల ఫలితాలను మనం పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ 31 పంచాయతీల్లో, బీఆర్ఎస్ 34 పంచాయతీల్లో, బీజేపీ 26 పంచాయతీల్లో, ఇతరులు 39 పంచాయతీల్లో విజయం సాధించారు. అంటే ఇక్కడ ఈ పరిణామాన్ని సరళిని పరిశీలిస్తే ఈ నియోజకవర్గాలు కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఆధిక్యత ప్రదర్శించిన 31 పంచాయతీలలో అత్యధికంగా రాష్ట్ర మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించినవి. అట్లాగే బీఆర్ఎస్ 34 పంచాయతీల్లో ఆధిక్యత ప్రదర్శించినది అత్యధికంగా బోతు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలోకి. ఇక బీజేపీకి సంబంధించిన 26 స్థానాలు వచ్చాయి. ఇందులో అత్యధికంగా అంటే ముదోల్ నిర్మల్ జిల్లాకు సంబంధించిన ముదోలు ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ వీటన్నిటికి భిన్నంగా 39 స్థానాల్లో స్వతంత్రులు ఓటింగ్ సర్వే మనం పరిశీలిస్తే స్వతంత్రులందరూ కూడా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ తనకు అనుకూలమైన అభ్యర్థులుగా లెక్కలు తెచ్చుకోవడానికి ఆస్కారం కనిపిస్తుంది. అంటే మొదటి 2వ విడత పోలింగ్ సర్వే పరిశీలించిన తర్వాత అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కూడా అప్రమత్తమయ్యాయి. అంటే స్వతంత్రులు అవాకూడదు అనేది ప్రాతినిధ్యం, రాజకీయ ప్రాతినిధ్యం లేదనే భావన కూడా కనిపించింది. దానికి అనుగుణంగా 3వ విడత పోలింగ్ లో కూడా అదే స్పష్టంగా కనిపించింది. కానీ నేతలకు స్థానిక నియోజక